ఇప్పుడు మనం డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడితే తరుణి అనే ఒక ఆర్గనైజేషన్ కి డంపింగ్ యార్డ్ ని అక్కడి నుంచి తీసేసేయాలని చెప్పి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. త్వరలోనే డంపింగ్ యార్డ్ ని కూడా అక్కడి నుంచి తొలగిస్తాం. ఇక జిల్లా ఏర్పడి జిల్లాకు కావాల్సిన బిల్డింగ్లు కావాలి. అయితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అంటే కలెక్టర్ సముదాయం, ఎస్పీ సముదాయం, మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కోసం రాబోతున్న మనకి విజిట్ లో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ కి ఈ ఇయర్ లోనే ఈ యొక్క జిల్లా సముదాయానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఆయన విజిట్ లోనే, పార్వతీపురం విజిట్ పెండింగ్ ఉంది, ఆ విజిట్ లోనే జిల్లా సముదాయం మనకి ఫౌండేషన్ స్టోన్ కూడా బాబు గారు వేస్తారు. ఇక అడారు ప్రాజెక్టు విజిట్ చేయడం జరిగింది. దానిపైన ఎస్టిమేషన్ తీసుకొని పంపించడానికి ఈ రోజున్న డిక్లరేషన్ లో పెట్టుకోబోతున్నాం. వరాలగడ్డకి 40 లక్షల కోట్లు ఇస్తే సరిపోతుంది, 40 లక్షలు ఇస్తే సరిపోతుంది అన్నారు. దానికి కూడా మనం ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. లక్షపేట షుగర్ ఫ్యాక్టరీ ఇది చుట్టుపక్కల ఉన్న 14 మండలాలకి ఒక చాలా సెంటిమెంట్, కుటుంబాలన్నీ దానిపైన ఆధారపడి ఉన్నాయి. అయితే ఆ ఫ్యాక్టరీ మూతకు ప్రధాన కారణం వైసీపీ పార్టీ. స్థలాలు అమ్ముకోవాలని చెప్పి రైతుల నోట మట్టి కొట్టింది గత ప్రభుత్వం, మీ అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా చిన్నసీను, లాస్ట్ టైం ఉన్న మన ఎమ్మెల్యే ఈ పప్పలరాజు, ఏ పేరు పప్పలరావు కబ్జాలరావు, ఆడు ఏం చేశాడంటే విపరీతంగా ల్యాండ్ ని ఆ పేరు ఏముందా, పప్పారావు అలసింగి పప్పలరావు ఏం చేశాడంటే ల్యాండ్ ని విపరీతంగా అమ్ముకున్నారు. ఏదో అప్ప సొమ్ములాగా, ఆ లై సొమ్ములాగా రైతులు కడుపు కొట్టారు. ఆ పాపం ఊరికే పోదని మీ అందరికీ తెలుస్తున్నా. అయితే ఇందులో ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఏమైందంటే ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు పని చేయలేను, నడపలేని విషయంలో అయిపోయింది. దానికోసం ఆల్రెడీ 2-3 ఫ్యాక్టరీలు కూడా రావడానికి సిద్ధపడ్డారు. ఈ ప్రయత్నంలోనే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మంత్రి గారి విజిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఇథనాల్ గాని మిథనాల్ గాని ఏదో ఒక యాడ్ చేసి పెట్టుకోవడానికి రాజస్థాన్ నుంచి 2 కంపెనీలు, మహారాష్ట్ర నుంచి 2 కంపెనీలు దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది చూపిస్తే తిరిగి పునఃప్రారంభించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల కన్నా మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాల్సిన ఫండ్స్ 100 రూపాయలకి 110 రూపాయలే తీసుకొస్తారు తప్ప 90 రూపాయలు అలా తీసుకురారు కదా. ఆయన తీసుకొచ్చిన పనుల్లోనే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ దేశంలో కల్లా మన రాష్ట్రంలో అత్యధికంగా తీసుకురావడం జరిగింది. గత మొదటి ఫేజ్ లో గత ఆర్థిక సంవత్సరంలో పార్వతీపురం నియోజకవర్గానికి 70 కోట్లు తీసుకురావడం జరిగింది. అందులోనే ఇప్పుడున్న బీటీ రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు కడుతూ ఉన్నారు కూడా. అలాగే ఆర్ఎన్పి నుంచి 15 కోట్లు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ చూస్తున్నారు. అయితే మనం వచ్చినట్టునే ఏం చేసామంటే మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడం జరిగింది. వరాలగడ్డ నుంచి సిల్ట్ తీయడానికి ముఖ్యంగా మన కార్యకర్తలే ముందు పడి అందరూ కూడా చేయడం, ఇమీడియట్ గా వర్షాలు రావడం. కానీ ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా పార్వతీపురం మునిగిపోయింది, పార్వతీపురం అరికాల వరకు నీరు వచ్చాయనే యొక్క సమస్యను అయితే మనం అధిగమించగలిగాం. ఇది కూడా వచ్చినట్టునే చేసాం. మన అభివృద్ధిని చూసి, చంద్రబాబు నాయుడు గారి విజనరీని చూసి అంతవరకు ఉన్న వైసీపీ నాయకులు చాలా మంది మన పార్టీలో చేరారు. వాళ్ళ కోసం అందరూ కూడా కరతాళంతో మరొకసారి మహానాడుకి ఆహ్వానం పలకండి. వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం మీ అందరికి కూడా పసుపు వందనాలు. పసుపు పార్టీ మహా సైనికుల్లో మీకు కూడా వెల్కమ్ చెప్తున్నాను ప్రత్యేకంగా. చాలా మంది పెద్దలు మాట్లాడారు, అని రిపీట్ చేయాల్సిన లేదు. ఎర్రా కృష్ణమూర్తి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలిసిన విషయంలో. ఆయన తర్వాత పార్టీ గడ్డకాలం వచ్చింది.
కార్యకర్తలు కనుమరుగైపోయారు. అసలు తెలుగుదేశం కార్యకర్తలు చెప్పుకోవడానికి కూడా భయపడ్డారు. కొందరు కండువాలు వేయడం మానేశారు, కొందరు ఎలక్షన్ లో కూడా ఓటు వేయడం మానేశారు. ఎందుకు వేయడం మానేశారంటే ఇష్టం లేక. అంటే ఒక్క మాట చెప్తా, ఈ పసుపు కండువాకి ఒక తెలియని శక్తి ఉంటుంది. ఎవరైతే మెడమ చేసుకుంటాడో ఆయనలో ఒక నిబంధన వచ్చేస్తుంది, ఆయనలో ఒక కసి వచ్చేస్తుంది. బతికున్నంత వరకు, గుండె కొట్టుకున్నంత వరకు తెలుగుదేశంలో ఉండాలి, నేను తెలుగు అనే ఒక తెలియని ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఎందుకంటే నా భార్య నిదర్శనం. తను ఏ పార్టీకి సంబంధం లేదు, అసలు రాజకీయాలకి సంబంధం ఉండదు. ఏదో నేను ఈ పార్టీ నుంచి వచ్చానని కాదు, కానీ ఆమె వచ్చిన తర్వాత ఆమె చెప్తుంది, అసలు నేనేనా, నన్ను నడిపించింది ఎవరు, అసలు ఎవరు చేశారు, ఆ అప్పుడప్పుడు చూసుకొని ఇది నేనేనా అని. అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా, ఆ కండువాలోని మన కార్యకర్తల్లోని ఏదో తెలియని శక్తి ఉందండి, నన్ను ముందుకు తీసుకెళ్లిపోయింది అలాగనే అని తను చెప్తున్నప్పుడు నిజమే. ఇందాక చాలా మంది చెప్పున్నారు, ఈ ఊర్లోనే పుట్టిన, ఈ ఊరికి మళ్ళీ ఒక్కడిగా వచ్చిన, వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్షల మంది గుండె చప్పుడైంది తెలుగుదేశం పార్టీకి పార్వతీపురం. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ఈరోజు మన నియోజకవర్గంలో అంటే ఇంతవరకు ఉత్తరాంధ్రలో పార్టీ అధిష్టానం అసెంబ్లీ స్థాయి, పార్లమెంట్ స్థాయి మహానాడులు చేయమని చెప్తే, ఈరోజు మన ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా మహానాడు పెడుతున్న నియోజకవర్గం మనదే. మన జెండా తిరంగ ర్యాలీ కూడా ఉత్తరాంధ్రలో మనమే మొట్టమొదటిది. అందరూ సాయంత్రం సరదాగా చేసుకుంటే సైనికుల కోసం మండు టండలో మనం కూడా నిలబడి భారతదేశం మన ఆర్మీ నిలబడింది. దానికి ప్రత్యక్ష కారణం కూడా ఎవరంటే మీరే. మీలో ఉన్న స్పిరిట్. 30 సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పుడు ఖచ్చితంగా ఇంకో లెక్క. కాలర్ ఎగరేసుకుని తిరిగే అవకాశం వచ్చింది ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి. కాలర్ ఎగరేసుకునే మీరు ఏ విషయంలో భయపడిన అవసరం లేదు. ఏ నా కొడుకు వచ్చినా కానీ చెప్తున్నా, మిమ్మల్ని టచ్ చేయాలంటే, కార్యకర్తని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేసిన తర్వాత కార్యకర్తని టచ్ చేస్తారు. ఇది గ్యారంటీ. మీకోసం ఎంత వ్యక్తి కోసమైనా ఎంత పెద్ద శక్తి వచ్చినా గానీ ఎదురుండి పోరాడి, ఎదురుండి నిలబడి కలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే నిరాశతో ఉన్నారో ఆ నిరాశని పక్కన పెట్టేసేయండి. మీ అందరికీ తెలిసిందే, లోకేష్ అన్న ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు. పార్టీని ఒక తరం తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. ఆయన తర్వాత ఒక నిబంధనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆయన తర్వాత నారా లోకేష్ గారు ఈ పార్టీని సౌత్ ఇండియాలోనే కాదు దేశంలో కన్నా గొప్ప పార్టీగా తీర్చిదిద్దాలని అడుగుల్లోనే కోటి సభ్యత్వం పెద్ద పెద్ద పార్టీలు 4-5 రాష్ట్రాలు, 5 రాష్ట్రాల్లో పార్టీలు, ఆ పార్టీ రాజ్యాలు వెళ్తున్నా సాధ్యం కానిది తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది. ఊహించండి, 4-5 రాష్ట్రాల్లో ఆలే సీఎంలు ఉంటారు, ఆలే మంత్రులు ఉంటారు. అంత పెద్ద పార్టీలకి సాధ్యమే కాలేదు, కానీ మనకి సాధ్యమైంది. మళ్ళీ ఇక్కడ ఎవరిని పొగడాలి? కార్యకర్తనే. అది తెలుగుదేశంకు ఉన్న నిబంధన. మన పార్టీ సింబల్ చూసి, మన పార్టీ వ్యవహారాలు చూసి చాలా పార్టీలు నేర్చుకునే. ఇన్సూరెన్స్ ఇవ్వడం గాని, మెంబర్షిప్ ఇవ్వడం గాని, పార్టీ ఆఫీసులు కట్టడం గాని, అలాగే బ్యాక్ ఆఫీస్ పెట్టడం గాని, ఐటీ టీం పెట్టడం గాని మనల్ని చూసి నేర్చుకుందే. అంటే పులిని చూసి మిగతా నక్కలన్నీ కూడా వాతలు పెట్టుకునే విషయాన్ని మరొకసారి గుర్తిస్తున్నాను. నాన్నే అవుతాడా కాదా? హిందీలో ఏమంటారు? బాపు అవుతా. పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రతి పార్టీకి నేర్చుకుంది మన దగ్గరే. అయితే
తెలుగుదేశం పార్టీకి ఇందాక చెప్పినప్పుడు శక్తితో పాటు ఒక ఎమోషన్. ఇది పార్టీ కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది తెలుగోడు అనే పదం ఉన్న ప్రతి ఒక్కడికి ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇంత గొప్ప పార్టీలో ఎన్నో జన్మలు సుకృతం ఉంటేనే ఇంతకు ముందు మీ అందరి ముందు బాహ్యాటంగా ఉండేవాడిని కాదు, పార్టీ అంతర్గతంగా పనిచేసేవాడిని. ఇప్పుడు పార్టీకి బాహ్యాటంగా వచ్చి మీకోసం, మా ఊరు నేను పుట్టిన ఈ గడ్డ కోసం రావడం, దానికి మీరు అందరూ ఆస్వాదించడం ఒక యుద్ధమే చేశాం. ప్రతి ఒక్కరు ఒక యుద్ధమే చేస్తాం. ప్రతి ఒక్కరు సైనికుడే. ఇక్కడ ఎవరు కూడా ఎక్కువగా, ఎవరు కూడా తక్కువగా కాదు. ప్రతి ఒక్కరు నాకు ఈక్వల్ అనే విషయంలోనే మీ అందరికీ, అంటే నాతో కార్యకర్త మాట్లాడొచ్చు, మండల అధ్యక్షుడు మాట్లాడొచ్చు, గ్రామ పెద్ద మాట్లాడొచ్చు, చిన్న కార్యకర్త కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. కానీ పార్టీకి నిబంధన ఉంది. మన లొకేషన్ కూడా చెప్పున్నారు. ఎందుకంటే రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ ఏం మాట్లాడారంటే మన వెనకబాటుతనం గురించి మాట్లాడారు, మన జిల్లాకున్న సమస్యల గురించి మాట్లాడారు. జిల్లా ఏర్పడింది పేపర్ మీదే ఏర్పడింది, ఫిజికల్ గా ఇంకా మనకు కావాల్సిన బిల్డింగ్స్ రాలా. ఆ పోరాటంలో మెజార్టీ సమయం నాది, మీతోనే అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలే కాదు, ఈ పార్వతీపురంకి పాతుకుపోవడానికి వచ్చాను. మరొకసారి గుర్తు చేస్తున్నా.